గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నేను ఒక 5 years బ్యాక్ వెళ్ళాను అనమాట ఆ విలేజ్కి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అంటే ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్ టైంలో అట్లా వెళ్ళా. కోవిడ్ రాకుండా 1 year ముందు అట్లా నా స్కూలింగ్ ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అట్లా వెళ్ళినట్టున్నా. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్. ఎన్ని రోజులు అయిందో అసలు ఆ ఊరికి వెళ్ళక. అండ్ ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలుసా మీకు? నేనైతే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయి ఫ్రూట్ నేమ్. నా యాక్ట్ నేను ఇగ్నోర్ చేసేయండి. చాలా బ్రేక్అవుట్ అవుతుంది నా స్కిన్ అసలు. నాకు తెలిసి మ్యాంగోస్ తినడం వల్ల అనుకుంటా. బిర్యానీ కూడా ఫుల్ తింటున్నా. బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల నాకు నార్మల్గా నా స్కిన్ పైన యాక్నేకి మేజర్ కారణం నా ఫుడే అనమాట. సో త్వరగా చూపించేస్తుంది. మస్తు పెయిన్ఫుల్ ఉంది యాక్నే. ఐఎమ్ యూజింగ్ సమ్ మెడిసిన్ కూడా. చూడాలి, తగ్గిపోతుంది ఒక 10-15 days అనుకుంటున్నా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి నుంచి ఒక 10 kilometers ఉంటుంది. కానీ ఎంతైనా విలేజ్ అండి. ఎంత మంచి గ్రీనరీ ఉందో చూడండి ఎంట్రన్స్లోనే. ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. ఫుల్గా క్లౌడీగా అయిపోయింది క్లైమేట్ అంతా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఎవరున్నారు లోపల చూద్దాం. ఎవరున్నారు? వెల్కమ్. ఏమైంది? సో మా వాళ్ళు రీసెంట్గా వచ్చిన ఒక పెళ్లి వీడియో ఉంటే వేసుకొని చూస్తున్నారు టీవీలో. సో ఇలా ఇంటి పక్కనే ఎంత మంచిగా ఫామ్ ల్యాండ్ ఉందో చూడండి. ఇక్కడ పపాయాస్ కూడా గ్రో చేస్తున్నారు. మై స్కిన్ ఈజ్ నాట్ స్కిన్నింగ్ ఎట్ ఆల్. అసలు ఫుల్ యాక్నే వస్తుంది, కోపం వస్తుంది. ఎప్పుడు పోతాయో యాక్నే. టచ్ చేయాలనిపిస్తుంటుంది కానీ టచ్ చేయకూడదు. నాకు నచ్చట్లేదు అసలు. వీడియో కూడా తీయబోదు అవుతలేదు నాకు. ఇలా పాత ఫొటోస్ ఉంటే చూస్తున్నాము. నేను ఎంత చిన్నగా ఉన్నానో చూడండి. ఒక 7-8 years ఉంటాను. చిన్నప్పుడు ఇలా ఏ ఫంక్షన్స్ ఉన్నా మెయిన్ క్యారెక్టర్ పక్కనే ఉండేదాన్ని. ఎందుకంటే స్వీట్స్ వస్తాయి కదా, మంచిగా దొబ్బి తినొచ్చని ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. చూడండి ఇక్కడ కూడా ఎక్కడంటే అక్కడే స్వీట్స్ కోసం వెయిటింగ్. అండ్ ఇక్కడే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కలే ఒక టెంపుల్ ఉంటుంది. లైక్ విలేజ్కి టెంపుల్ ఉంటుంది కదా, అది ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇవాళ సాటర్డే కాబట్టి అందరు దర్శనానికి వెళ్తారు. టైం 9 అవుతుంది. మేము కూడా వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడే మా డిన్నర్ అయిపోయింది. ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టి సాటర్డే ఇలా భజన చేస్తారంట. మా వాళ్ళైతే స్టార్ట్ కూడా చేశారు. ఇంకా కొద్దిసేపు మేము కూడా అక్కడే ఉన్నాము. ఇంత మంచిగా చెట్ల కింద కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వడం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఓన్లీ అవైలబుల్ ఇన్ విలేజెస్. ఇప్పుడే చేసేసుకున్నా కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ మోసుకొచ్చారు. చెమట వస్తుంది నాకు. ఎండలోకి అయినట్టుగా నీడలోకి కూర్చుంట. అమ్మా, ఫుల్ గ్రీనరీ. మంచిగా ఇట్లా కూర్చొని చల్లగాలికి ఫుల్ బర్డ్ సౌండ్స్ కొట్టుకుంటా. ఇందాక స్వీటీ ఎటుపోయిందో. స్టార్టింగ్లో ఒక కుక్కని వేయించాను కదా, దాని పేరు స్వీటీ. ఫీమేల్ పప్పి వస్తుంది అనుకుంటే ఇప్పుడు. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది కదా ఈ ఆకులు, దట్ ఈస్ గోరింటాకు అనమాట. నెక్స్ట్ మనం ఆ కార్యక్రమమే చేయబోతున్నాము. ఎన్ని రోజులు అయిందో నేను ఈ ఫ్లవర్స్ చూడక. మనం ఒకటి తెంపుదాం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం. దీని పేరు మందారం కాదు, దీని పేరు కనకాంబరం. ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇదేమో డార్క్ కలర్లో ఉంది. మళ్ళీ ఇక్కడ లైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ డార్క్ కలర్. వై దిస్ కలర్ వేరియేషన్? తింటావా స్వీటీ? తాగు. ఏమనలే. అయ్యో, ఎవరు లోపల నుంచి అరుస్తురా? ఆగు, యూ స్టే హియర్ ఓన్లీ. ఉయ్యాలు ఊగుతావు కదా దాన్ని పట్టుకొని. చల్లగా పైన మంచిగా ఉంది కదా. ఆకులు. లహరి వస్తావా నా యూట్యూబ్ ఛానల్ లోపలికి? ఓకే. హాయ్. గవర్నమెంట్ స్కూల్. అమ్మో, గవర్నమెంట్ స్కూల్ కూడా బాగానే కట్టారు. ఏమైంది? ఆయిందనా లోపలికి? వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి వస్తుంది. నువ్వు కూడా ఇలా జాయిన్గా. ఓకే, పద్మ స్కూల్లో డబ్బులు దండగా. ఊర్లోకి వెళ్ళి చూద్దామని ఇక్కడ మా చెల్లి మా అన్నని రిక్వెస్ట్ చేస్తుంది.
నువ్వేంటి సల్లక్కిందాం అనుకున్నావా? ఏమనలే పడుకో, టేక్ రెస్ట్. ఒక్క బిస్కెట్ వేసే వరకు స్వీటీ గారు ఫ్రెండ్ అయిపోయాడు. ఇక్కడ కూర్చున్నాడు వచ్చి. ఇక గుడ్ బాయ్ స్వీటీ. ఫస్ట్ ఏమో మస్తు భయపడిండు, అస్సలు రాలే నా దగ్గరికి. గైస్ ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అంటే లైక్ ఏ విలేజ్కి వచ్చినా చెరువు దగ్గరికి వెళ్ళడం మ్యాండేటరీ కాబట్టి వెళ్తున్నాము. లేండి ఇంతసేపు చేస్తున్నారు. మెల్లగా వచ్చి కూర్చుంది. మరి ఫ్రెండ్ అయిపోయింది నాకు స్వీటీ. ఏ క్యాబ్ పెట్టినా ఎండ అవుతుందనా? ఇంతసేపా మీరు రావడానికి? వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా మేము అందరము ఊరు చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఇదేంటి చెరువట, ఇలా వాటర్ లేవు. వెరీ బిగ్ చెరువు. చెరువులో గొర్రెలు కూడా ఉన్నాయి. కాదు ఆ గుట్ట పైన ఎక్కువ మీరు అవి తెస్తుండే కదా సీతాఫల్, పడుకుంటాయా? టైర్ ఉంటుంది గుట్ట పైన. నువ్వు మంచిగా చిన్నగా ఉన్నా ఇట్లా గ్రాప్ చేసుకుంటుంది దీన్ని. అబ్బా మొత్తానికి చెరువులో వాటర్ కనిపించాయి. మరి అక్కడ ఉండే పొలాలు మునిగిపోవా? అవతల గుంతలకు వాటర్ వాళ్ళకి నష్టం రాదు మరి? వస్తుంది వర్షాకాలం ఏరుగా చేయను, అందుకే వాళ్ళకి తెలుసు వర్షాలు ఎక్కువ ఇంతకు వచ్చినాయి ఒకసారి. అయితే ఇటు సైడ్ నిండవా? ఇటు సైడ్ కూడా ఇట్లా లోపలికి ఉంది కదా, నిండొచ్చు కదా. అంటే ఇక వాటర్ ఒకటి అవుతాయి అంతే. బాగా ఉంటుంది చిన్న. ఓ అక్కడనా? వాళ్ళ హస్బెండ్ కి లంచ్ అమ్మ వాళ్ళ హస్బెండ్ కి లంచ్ ఇవ్వడానికే పోతుందంట. అంతేనా? వీళ్ళు కూడా పోతారు కదా, కూలి పోతారు. కాయలు ఉండవు ఇప్పుడు. ఇది పచ్చది. అవునా? ఇది కూడా అవే చెట్లు వస్తున్నాయి. చెట్లు పింకే బాగుంటది లేవి. ఏం కదా, శ్మశాన వాటికి అన్నారు కదా, అది శ్మశాన వాటికి. అమ్మో ఏంది, లైక్ విలేజ్ లో కూడా ఇంత మంచి పార్క్స్ ఉంటాయా? పార్క్ కూడా ఉంది విలేజ్ లో. అంటే పాములు కాదు, పిల్లలు వచ్చినామని వచ్చినాం. ఒక్కదాని ఉంటే అసలు రారు, భయం అవుతుంది. ఇది కాదులే, అయినా అంత దూరంలో ఉంది అది. లేదు 4 మెంబర్స్ ఉన్నాం కదా, అందుకే ఎంత మంచిగా నీడు ఉంది కదా, చల్లగా అనిపిస్తుంది గాలి లేకపోయినా. చైర్స్ కూడా ఇవ్వచ్చు కదా. జనాలనే వేసలేరా? చెరువులకు వస్తే పార్కులకు రావాల్సి వచ్చింది. గుచ్చుకుంటాయి ముండ్లో, దగ్గర ముండ్లో గుచ్చుకుంటాయి. చిన్నారి ముట్టుకోకన్నా. ఇవి ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా, వైట్ కలర్ వి. అప్పటి నుంచి వీడియోనే ఆన్ చేయలేదు. ఇసరాకులు ఉంటుంది అప్పుడు పాత కుండలు ఏమున్నాయి? ఎండిపోయిన కుండ. మంచిగా పార్క్ లో ఉన్న ట్రీస్ అన్నిటికీ వాటర్ సప్లై కోసం బోర్ కూడా వేసినారు. కానీ బాగుంది అంతా పార్క్. నేనే రాలేదు ఇప్పుడు, నాకు ఇప్పుడు టైం ఉంటుంది చెప్పు. అవును మంచి పెద్దగా ఉంది. ఒక్కరు చూసి ఒక్కరు వచ్చింది, ఏదో చూసి వచ్చినాం. ఫస్ట్ ఎవరు చెప్పారు పోదామని? నేను చిన్నారి చెప్పింది ఐడియా. ఇదేంది మ్యాంగో కదా? మామిడి చెట్టు అది మ్యాంగో. ఇదంతా మ్యాంగోనే అన్నట్టు నెక్స్ట్ సైడ్. అరే మరి మ్యాంగోలే కాయలేవు, అన్ని మ్యాంగోలే. వావ్ మంచిగా అమ్ముకోవచ్చు, తినొచ్చు. అది వెనకట్టుకుండే చూడు, ఇన్సెక్ట్ అంట ఇంగ్లీష్ లో ఏమంటది? పురుగా. పురుగు బింగన్ అని ఇట్లా రెక్కలు ఉడుకుడు
అంటారు. అప్పుడు మేము పిల్లలని దానికి గొంతుకు దారం కట్టి ఆడుకుంటాం. డ్రాగన్ ఫ్లైయా? తూనిగానే కదా? తూనిగా కాదు, అది వేరే. బింగన్ అని ఉంటాయి చూడు, గ్రీన్ ఉండి. అది తూనిగానే డ్రాగన్ ఫ్లై. అంటే ఆకు కలర్ ఉంటుందా? 90s కిడ్స్ కేనా అది? ఇంత పురుగులాగా ఉంటుంది, దాని గొంతు కట్టి ఇట్లా కొచ్చగా ఉంటుంది. బింగన్ అంట. మీ బింగన్ అంట. మీకేం ఈ ఫ్రెండ్స్ చెప్తారు, యూట్యూబ్ ఫ్రెండ్స్. బింగన్ అంటారు మేము అంటుడు కానీ నువ్వు నన్ను ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నావు. దీనికి ఉంటున్నాయి ఎక్కువ బింగన్. కావ్యకే భయమో, నువ్వు కావ్య కంటే ఎక్కువ భయపడుతున్నావు. తీసుకో నాకు. అబ్బా తీసుకో ఒకటి. ఇదేది? ఇది పొమగ్రానైట్ కదా? దానిమ్మ. ఎందుకు ఇట్లా వస్తే అసలు లేని కూడా వస్తే కష్టం చూ అంటే మళ్ళా పిచ్చుకలు మంచిగా. అరే మంచిగా నర్సరీ లాగా ఉంది అవతల. కొనుక్కునేటా ఫ్రీగా ఇస్తారా? అమ్మా ఇవైతే ఎడబోతే ఆడ గుచ్చుకుంటున్నాయి ఇవి. ఎందుకు పెట్టారు ఇవి? మీ ఇంటికాడ పెట్టుకుంటే ఇంకన్నా ఒకటి పెద్ద చెట్టు లేదు నీడకి, అన్ని చిన్న చిన్న చెట్లు అయినాయి. ఈడిగా ఏం కాదు, నలుగురమైనా కూడా ఎక్కువ మెంబర్సే. ఏ బావి ఇక్కడ పొమగ్రానైట్ ఉంది. పొమగ్రానైట్ ఇది టచ్ మీ నాట్ కాదా? అయ్యో తుమ్మ చెట్టు ఏమంటారు, ఏమో టచ్ మీ. అయ్యో కింద ఉంటాయేమో కదా టచ్ మీ నాట్లు. దానిమ్మ ఎన్ని ఇగో నేను తింకన్నా మీ ఊరికి ఫ్రీ ప్రమోషన్ ఇస్తున్నా. మీ ఊర్లో ఇంత మంచిగా ఉందని. ఇవేంటివి? ఇదేంటి టింకన్నా? దానిమ్మ. ఇవి అదే చెట్లు అయితే కాయలు. ఈ ఫ్లవర్స్ కూడా కాయ అంతేనా? అయిపోయింది. గుట్ట పక్కన అవును. నాకైతే ఒక్కటి కరవలేదు ఇప్పటివరకు. ఐఎమ్ సో లక్కీ. ఇది అరే మష్రూమ్ అంటే మష్రూమ్ మసాలా లేదు. దానిమ్మ. నిమ్మకాయలు ఉన్నాయిరా. అరే తెంపకనే నిమ్మకాయలు. ఒక 4-5 తెంపు తీసుకొస్తాను. భద్రం కావ్యం ఇది తీసుకోరా. మన ఫ్రిడ్జ్ లో నిమ్మకాయ. ఇగో ఈడన్ని నిమ్మకాయ. అది పాట ఉంటుంది చూడు, నిమ్మ రసమా నిమ్మ పండు పాట ఉంటది. ఏం చేస్తున్నావు? ఆడుకో. దొంగ పోయింది. అమ్మ కావ్యం ఏం చేస్తున్నావు? కావ్య దొంగ పాపం టింకన్న అలసిపోతున్నాడు. ఉప్పు సంచి మోసి ఉప్పు సంచి బరువు ఉంటుంది కానీ దాని బరువు ఉండదు. మ్యాంగో ఉన్నాయి అక్కడ అన్ని. నిమ్మకాయలు బాగున్నాయి. ఇక్కడ కూడా నిమ్మకాయలు ఉన్నాయి. మసాలా నిమ్మకాయలు. సాపలా తెచ్చుకొని మంచిగా వండుకుంటే సుకూన్. నీకైతే పాము బుస్సే ఉంది. కూర్చుందాం మరి, కానీ వీటిలో మీద కూర్చొని ఇంకా రాదు కదా. సిట్టింగ్ డౌన్. మట్టే కదా కూర్చుకుంటది. అట్లా కూర్చుంటే కూర్చుకుంటది. ఇట్లున్నాయి కదా జిగ్జాగ్ ప్యాటర్న్. చెరువు అనుకొని వస్తే లాస్ట్ కి పార్క్ లో సెటిల్ కావచ్చింది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఊర్లో ఉన్న వీళ్ళిద్దరే ఫస్ట్ టైం వస్తారు ఇక్కడికి. ఇంకా మేము ఎంత ఎందుకు వచ్చింది అవార్డు? వాటర్. కానీ మీరు చిన్న విలేజ్ కదా. చిన్న విలేజ్ అయినా బాగుంటుంది. మిగతా విలేజెస్ లో కూడా వస్తాయి కదా. మిగతా విలేజెస్ సెకండ్ వచ్చింది. అవునా? ప్రామిస్. అమ్మో, ఇండియాలో సెకండ్ ప్లేస్ సాధించుకున్న విలేజ్. ఫస్ట్ ఏదో కరీంనగర్ కు వచ్చింది ఫస్ట్ జిల్లాలో. ఇది నెక్స్ట్ ఇది సెకండ్. దేశంలోనా స్టేట్ లో కావచ్చు. ప్రధాన మోడీ వరకు వీడియో మన ముర్మురా ఏమంటారా ముర్ము దగ్గర అవార్డు. ఇక పార్క్ లో నుంచి వెళ్ళిపోతున్నాం.
బాయ్ బాయ్ పార్క్. వాటర్ బాటిల్ కూడా పట్టుకొచ్చినాం. అయిపోయింది. అది శ్మశానం అడిగా చెత్తగాళ్ళు వస్తారు. కనిపిస్తలేవు నీ దగ్గర అంత. నాకైతే ప్రాపర్ ఏముంది ఊర్లో సాయి పల్లవి డైలాగ్ ఇప్పుడు. శ్రీధన ఉంది. అసలు ఇన్ని రోజులు సమ్మర్ సీజన్లోనేమో వర్షాలు పడ్డాయి, కరెక్ట్ జూన్లోనేమో ఫుల్ ఎండ కొడుతుంది కదా. ఎండ బీభత్సంగా ఉంది. ఏంది బాగా చెరువా? ఓకే. మీ ఊర్లో చెరువు లేదని పక్క ఊరికి వచ్చి చెరువు చూపిస్తున్నా. ఈ ఒక చెట్టు కోసం అంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అరే భలే ఉయ్యాల కూడా ఉంది. నేను ఇప్పటి వరకు చాలా విలేజెస్కి వెళ్ళినా కానీ ఇట్లాంటి విలేజ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదైతే ప్యూర్ విలేజ్ అనమాట. మూవీస్లోనే చూడడం తప్ప అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ప్లేస్కి వెళ్తాను విలేజ్లో అని. ఊయలా ఊగింగ్స్ చాలా పైకి. మనం తీసుకుంటున్నాం. ఎక్కడున్నారు మీరు? అంగడి దగ్గరికి వస్తా. మీరు కూడా పడుతున్నారు. చేతులు రెడ్ అయినాయి, మండుతున్నాయి నీ చేతులు. అందరి రెడ్ రెడ్ అయిపోయినాయి. దానికి కూడా రెడ్గా అయినాయి. కాలే టింకు వాడు తోలుకోపోయి పరేషాన్ చేసిండంటది. క్లైమేట్ బాగుంది. ఇక్కడే ఉండు, మేము పోతాం. సరే బాయ్. మృగశిర కార్తీ పొద్దున్నే చేపల పులుసు తిన్నాము. ఇప్పుడు మళ్ళీ చేపల ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ తింటాం. చికెన్ లేదట, అయితే మటనే. మమ్మీ వీడియో కాల్ చేసింది గైస్. వస్తున్నాం. నా ఉయ్యాల అయితే వంకలు టిగ్గలు తిరుగుతుంది. ఇది కింద పడేటట్టే ఉన్నా. పామ్ ట్రీస్ పెట్టండి నీకా ఇది. నాకు మంచి ప్లేట్ మంచిది పెట్టినావా? డైలీ ఈవినింగ్ అయితే చాలు ఇట్లా క్లైమేట్ అంతా ఇట్లా అయిపోతుంది. వర్షం ఏమో పడట్లేదు. వర్షం పడవచ్చు కదా, కొంచెం ఫుల్ వేడిగా అవుతుంది ఇక్కడ. సో మధ్యాహ్నం అనుకున్న కార్యక్రమం మనం ఇప్పుడు చేద్దాం. స్మెల్ వస్తలేదు గోరింటాకు. స్మెల్ రాదా గోరింటాకు? స్మెల్ రాదేమో, పెట్టుకున్నాక వస్తుంది. సో మనం నాకు ఎవరు వీడియో తీసేవాళ్ళేరే. గోరింటాకు మంచిగా చక్కగా ఒక బౌల్లో వేసుకుందాం. మనం మంచిగా. ఏంటి సౌండ్? వర్షమా ఇది? దేవుడు మన మాట విన్నాడు అనమాట. వర్షం స్టార్ట్ అయింది. ఇట్లయితే అనుకుంటున్నా రోజు సాయంత్రం ఇట్లనే అవుతుంది, వర్షం లేదని. తెప్పవానా అంటే ఉత్తుత్తిదేనా? ఆహా. ఈ మధ్య నాకు చాలా గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది. అసలు నేను ఇలా తెంపుతున్నానో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.